రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. ఫ్యాకల్టీ మెటీరియల్స్ లేవంటూ మండలంలోని సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో గంటపాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పడంతో తిరిగి కాలేజీకి వెళ్లిపోయారు. మాకు ఫ్యాకల్టీస్ లేవు. మాకు ప్రాపర్గా ఫ్యాకల్టీస్ లేకపోయినా సార్ వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకొని మాకు చెప్తున్నారు. బట్ వాళ్ళు కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. సార్ ఇప్పుడు మాకు ఫ్యాకల్టీస్ లేవు, కనీసం మాకు మెటీరియల్స్ లేవు. మెటీరియల్స్ అడ్జస్ట్ చేసుకున్నామా అని చెప్పి మాకు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మాకు ఫ్యాకల్టీస్ లేవు, మాకు మెటీరియల్స్ లేవు, మేము ఎలా ఫ్రెండ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. మాకేం మాకు ఎగ్జామ్ పెట్టేనే భయం ఇస్తుంది. అసలు మేము ఏం చేయలేము, ఇంకా ఏం రాయాలి. సార్ మేము డిపార్ట్మెంట్ సార్ ఈ విషయంలో అసలు ఫ్యాకల్టీ ఏం ఇన్వాల్వ్ లేదు సార్. మాకు ఏం లేదంటే మెటీరియల్స్ లేవు సార్. ఇప్పటి వరకు మాకు డిపార్ట్మెంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి వాటికి షూట్ చేయాలి సార్. షూట్ చేద్దాం, వాటికి డబ్బులు ఖర్చు అవుతాయి సార్. ఇప్పుడు చేయాలంటే బేకరీ ఐటమ్స్ ఉంటాయి, అవి ఉంటాయి. వాటికి డబ్బులు అడిగితే ఫండ్స్ లేవంటారు. ఫండ్స్ లేనిది మేము ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తాం సార్? మాకు అవుట్డోర్ షూట్స్ ఉంటాయి, బయటికి ఒక్క దగ్గర విజిట్ లేదు, ఏం లేదు, బయటికి తీసుకెళ్లడం లేదు. అట్లా ఉంటే ఎట్లా సార్ మేము గ్రోత్ అయ్యేది? మాకు ఇప్పుడు మీరు ఏమంటారమ్మా? నా పేరు కావేరి సార్. మీరు ఏమంటారు? మీకు ఏం కావాలి? మాకు మెటీరియల్స్ కావాలి సార్. మాకు అవుట్డోర్ షూట్స్కి తీసుకెళ్ళాలి. ఇంకా షూట్స్ ఉన్నప్పుడు వాటికి ఫండ్స్ లేవని అంటే మేము ఊరుకోం సార్. ఎగ్జిబిషన్స్ ఉంటాయి సార్. ఇప్పటి మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్. అప్పటి నుంచి ఒక్క ఎగ్జిబిషన్ లేదు. మాకు ఏం తెలియదు, అసలు బేసిక్స్ కూడా తెలియదు మాకు. మెటీరియల్ కోసమే మాకు ఫైట్ చేస్తాం. లేదు మేడం, జాకెట్ లేదు చేశానా నాన్న? వాళ్ళు రమ్మని ఆఫీస్కి మీరు ఫుల్ క్లారిటీగా తెలుసుకోవాలి. ఇప్పుడే మీ దగ్గరకు వచ్చేటప్పుడే కాబట్టి మీకు స్పీకర్ ఆన్ చేసుకో, మాట్లాడిమనా? మీకు తెలుసా ఈ విషయం? నేను మాట్లాడిన నానా, నేను ఇప్పుడే నానా మీ గురించి మీరు ఫైట్ చేసుకోండి నాన్న. ఫ్యాకల్టీ గురించి ఐ నో దట్. నేను ఎలా సార్ ఇది ప్రాబ్లం. ఫ్యాకల్టీకి శాలరీస్ 3 months నుంచి రాలేదనేది ఎక్కడ అక్కడలో వద్దా నాన్న? ఫ్యాకల్టీకి సంబంధించిన శాలరీస్ వాళ్ళు ఇస్తా అన్నారు, గ్యారంటీ ఇచ్చారు వాళ్ళు. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే మెటీరియల్ కూడా నేను నిన్ననే హెడ్ ఆఫీస్ పంపించారు. పెండింగ్ బిల్స్ క్లియర్ చేసేసి 2 days లో కూడా వాళ్ళు క్లియర్ చేసి మెటీరియల్ కూడా పంపిస్తా అన్నారు సార్. ఈ 2 విషయాల్లోనే వాళ్ళు గొడవలు చేస్తున్నారు. ఈ 2 కూడా క్లియర్ గా ఉన్నాయి అంతే సార్. అట్లా అంటే మామూలుగా ఇప్పుడు నాట్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ ద గవర్నమెంట్ ఓన్లీ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఉంది, అది కూడా మేడం శాంక్షన్ చేస్తా అన్నారు. సెక్రటరీ మేడం కూడా హామీ ఇచ్చారు మాకు. బట్ ఇట్ విల్ టేక్ టైం కదా సార్. ఇక్కడనే కాదు సార్, నేను చెప్తున్నాగా 3 స్పెషల్ ఇన్స్టిట్యూషన్లో కూడా పెండింగే ఉన్నాయి. అవి క్లియర్ చేస్తా అన్నారు, ఈ మంత్ చేస్తా అన్నారు. మెటీరియల్ కూడా వితిన్ 2 days లో వస్తాయని కూడా చెప్పారు. ఇప్పుడు ఫ్యాకల్టీ వాళ్ళు పిల్లలకు వీళ్ళు హాలిడేస్ వెకేషన్కి వెళ్ళి వచ్చేసరికి ఒక ప్రాక్టికల్ ఒకటి మిగిలింది. అది కూడా వీళ్ళు వచ్చింది మొన్ననే సార్. వచ్చి కూడా వాళ్ళు ఒక 10 days అయింది అంతే. అందరూ ఫ్రెష్గా రావడం.
మేడం వాళ్ళు ఏమంటున్నారు మేడం, చాలా రోజుల నుంచి వెళ్ళి మేము ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బాగానే జరిగింది, మాకు మాత్రం మేము చాలా రోజుల నుంచి ఉంటున్నాం. అంటే బయటకు వెళ్ళి ప్రాక్టికల్స్ సంథింగ్ బయటకు వెళ్ళి దానికి అమౌంట్ శాంక్షన్ మేము బయటకు పంపిస్తున్నా కదా, నేను నా దగ్గర బిల్స్ ఉన్నాయి, మీకు కావాలంటే మీకు ప్రొడ్యూస్ చేస్తాను. వాళ్ళు అదే అంటున్నారు ఇక్కడ నాతో మాట్లాడుతున్నారు. సార్ ఉన్నాయి సార్, బయటికి వెళ్తున్నారు, ఇక్కడ లోకల్లో వెళ్తున్నారు. ఇంకా బయటికి వెళ్ళాలనంటే జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ చేయాలి కదా సార్. ఆ టైం వచ్చినప్పుడు మేము పంపిస్తాము ఖచ్చితంగా. మాకు అది ఒక్కటే తప్ప ఏమీ లేదు సార్. సెక్రటరీ